హలో వ్యూయర్స్, ఈరోజు మనము సున్నుండలు చేసుకుంటున్నామండి. సున్నుండలకి ఇది గుండు మినప్పప్పు, ఇది 2 kgs అండి. 2 kgs గుండు మినప్పప్పు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. మీకు నేను బియ్యం కూడా ఒక 2 cups, ఒక 200 grams అనుకోండి. 2 kgsకి ఒక 200 grams బియ్యం కూడా వేసేసుకున్నాను. మీరు బియ్యం సపరేట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మినపప్పు పాటు ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇది ఫ్రై చేసేసాను చూడండి. నాకు అబౌట్ ఎంత 30 minutes అయితే పట్టిందండి. ఎందుకంటే సిమ్లో చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు సిమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచి కలర్, అంటే ఇది పొట్టుతో ఉంది కాబట్టి, ఇది పైన తొక్క ఉంది కదండి, దానివల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకవేళ మీరు తొక్క లేని మినపప్పు తీసుకున్నారనుకోండి, గుండుపప్పు వైట్, ఈ నల్ల తొక్క లేకుండా తీసుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది, అంటే తక్కువ టైంలో అయిపోతుంది ఫ్రై చేయడం. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో 2 kgs మినపప్పు, 200 grams బియ్యం, నేను రెండు కలిపి ఫ్రై చేసుకున్నానండి. ఇది మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీ కొంచెం వేసుకోండి, కొంచెం వేసుకొని కొంచెం బరకగానే పట్టుకోవాలండి. మరీ ఫైన్గా పట్టుకోకూడదు, కొంచెం కోర్స్గా ఉండాలి. ఇదండి, ఇలా కొంచెం కోర్స్గా బరకగా పట్టుకోవాలి. మరీ ఫైన్గా పట్టుకుంటే అంత తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు. ఇది ఇలా కొంచెం బరకగా మిక్సీ పడితే బాగుంటుంది. ఇదండి, నెక్స్ట్ బెల్లం అండి. నా దగ్గర ఇది ఉంది, ప్లస్ ఇది అండి జాంగ్రీ పౌడర్, అంటే బెల్లం పౌడర్ అండి. ఇది 1 kg, ఇది 1/2 kg. సో 1.5 kg నేను వేసుకుంటున్నానండి. ఈ బెల్లం కూడా కొంచెం క్రష్ చేసుకోవాలి. ఎవరైతే స్వీట్ ఎక్కువ తింటారో వాళ్ళు ఈక్వల్ యాడ్ చేసుకోండి బెల్లం. 2 kgsకి 2 kgs. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1.5 kg మీకు సరిపోతుందండి. 2 kgs నేను మినపప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 kg బెల్లం తీసుకుంటున్నాను. ఇదండి, ఇది మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది. ఇది బెల్లం కూడా మీకు మొత్తం స్మాష్ చేసుకున్నాను. ఇది దీంట్లో మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మంచి మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం. తర్వాత మిక్సీ కూడా పట్టుకోవాలండి. ఒకవేళ మంచిగా మిక్స్ అవ్వలేదు అనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవాలి. ఇదండి, బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉందండి, ఫ్రీ ఫ్లోయింగ్గా ఇలా ఉంది. అంటే బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ మిక్స్ సరిగా అవ్వదు. సో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇట్లా కరెక్ట్గా మొత్తం యూనిఫామ్గా మిక్స్ అయిపోతుందండి మొత్తం అంతటా. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చేయొచ్చు. ఈ పౌడర్ టేస్ట్ చేసి మీకు స్వీట్నెస్ అనేది సరిపోతుందా, తక్కువ ఉంటే మళ్ళీ బెల్లం యాడ్ చేసుకోవచ్చు మీరు. ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేడి చేసుకొని, ఇది నెయ్యి చూడండి, ఇది ఇంట్లో హోమ్ మేడ్ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసినాము. ఇది ఆల్రెడీ నెయ్యి ఇంట్లో చేసినది, ఆ వీడియో కూడా ఉంది, ఒకవేళ కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇదండి ప్యూర్, ఇది మార్కెట్ నుంచి కాదండి, ఇది ఇంట్లో చేసిన నెయ్యి. నెయ్యి వేడి చేసుకొని మీకు అరౌండ్ 300 to 500 ml నెయ్యి పట్టొచ్చండి దానికి. చుట్టుకునేటప్పుడు తక్కువ పడితే మీరు ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకోండి.
ఇదండి ఇలా మీకు వేడి వేడి నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా చుట్టుకోవడం అండి. ఇట్లా అంటే పిల్లల కోసం చిన్న చిన్నగా చుట్టుతున్నాను నేను. మీరు ఇంకా సైజు పెద్దగా కూడా చుట్టుకోవచ్చు. ఇలాగే అన్నీ చుట్టుకోవాలండి. నేను అంటే ఇంట్లోకే కాబట్టి నేను పెద్ద సైజు చుట్టుకుంటున్నాను. మీకు కావాల్సి ఉంటే మీరు చిన్న సైజు చుట్టుకోవచ్చు. చిన్న సైజు కావాలంటే ఒక్క సింగిల్ హ్యాండ్ సరిపోతుంది, ఇట్లా ఇట్లా సరిపోతుంది. మీకు కొంచెం పెద్ద సైజు కావాలి అంటే ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇదా 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇదండి ఇట్లా మధ్యలో చల్లగా అయిపోతుందండి. చల్లగా అయిపోయినప్పుడు కొంచెం అంటే గీ అనేది, ఇప్పుడు నెయ్యి అనేది మీరు వేడి చేసి పోసినాం కదా, ఒకటేసారి పోసిన నేను. మిక్స్ చేసిన తర్వాత చల్లగా అయిపోయినప్పుడు మీకు కట్టుకోవడం అది చుట్టడు రాదు, లడ్డు రాదండి. అప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటే